బల అంటే చాలా నిర్లక్ష్యమైనటువంటి స్థితి కనపడతా ఉంటుంది. అర్థమైందండి? అన్ని రోజులు వేరు ప్రభు యొక్క బలలో పాల్గొనేటువంటి ఆ యొక్క సమయం అనేది చాలా ప్రత్యేకమైనది. ఏమండి, ఈ యొక్క బలలో చెయ్యి వేయాలి అని అంటే అంత ఈజీ అయినటువంటి పని ఏమీ కాదు. మన యొక్క శరీరాన్ని నలగొట్టుకోవాలి. మన యొక్క ఆత్మలో దేవుని యొక్క సన్నిధిని నింపుకునేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే మన యొక్క శరీరము ఎప్పుడైతే నలగొట్టబడతా ఉంటుందో మనలో ఉన్నటువంటి ఆత్మ అనేది ఏం చేయబడుతుంది? వెలిగించబడతా ఉంటుంది. అపోస్తుడైన పౌలు అంటాడు, కాగా మేము అధైర్యపడము, ఎందుకనంటే మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోయినా మా ఆంతర్య పురుషుడు ప్రతిదినము నూతన పరచబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మన యొక్క శరీరము కృషించిపోతూ ఉంటుందో, అంటే కృషించిపోయేది ఎప్పుడు జరిగింది ఆ పని అనంటే మనము ఎప్పుడైతే ప్రభు కోసము ప్రతిష్ఠించుకొని ఆయన యొక్క నామమును బట్టి ఉపవాసం చేస్తూ ఉంటాము. ఏమంటే కొంతమంది భర్త మీద అలిగి, భార్య మీద అలిగి, పిల్లల మీద అలిగి, తల్లి మీద అలిగి, నేను అన్నం తినను, నేను నీళ్లు తాగనని చెప్పేసి శరీరాన్ని ఉపవాసం ఉంచుకొని నేను ప్రభు కోసం ఉన్నా అని చెప్తే కాదు. ఎప్పుడు మరి అనంటే మనము ప్రభు కోసమే ప్రతిష్ఠించుకొని ఆయనకు దగ్గరగా జీవించాలి అనేటువంటి తలంపు కలిగి, ఆయనతో మమేకమైనటువంటి వారముగా ఉండాలి అనే తలంపు కలిగి ప్రభు యొక్క సన్నిధిలో గడపగలిగేటువంటి ఆ గొప్ప యోగ్యతను మనం ఎప్పుడైతే కలిగి ఉండి ఆయన యొక్క ప్రభు యొక్క బలలో మనం చేయి వేస్తూ ఉంటామో మనకు తెలియకోకుండానే గొప్ప ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ ప్రభు యొక్క బల అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఏదో అనాలోచనగా తీసుకునేటువంటిది కాదు. ఏదో గుర్తొచ్చింది కాబట్టి ఈరోజు ప్రభు బల్లాని అయ్యగారు ఫోన్ చేశాడు, పాస్టర్ గారు ఫోన్ చేశాడు, సేవకుడు ఫోన్ చేశాడు కాబట్టి మనము ఏదో వచ్చేస్తున్నాం. కానీ వాస్తవానికి దేవుని యొక్క సన్నిధిని అనుభవించేటువంటి వారముగా ఉండడానికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి సమయము. మీలో అనేక మంది ప్రభు యొక్క బలలో చేయి వేస్తున్నారు. ఎలా వేస్తున్నారు అనంటే అనాలోచనగా వేస్తూ ఉన్నారు. ఎలా వేస్తున్నారు అనంటే చాలా తేలికైనటువంటి ఆలోచన చేస్తున్నారు. అందుకని మీలో చాలామంది రోగాలు పొందుకుంటూ ఉన్నారు. చాలామంది బలహీనలైపోతూ ఉన్నారు. చాలామంది నష్టపోతూ ఉన్నారు. కారణం ఏంటిది అంటే ప్రభు యొక్క బల అనేది నీవు వివేచించి ప్రభులో నీవు తెలుసుకొని ఆ నామంలో నీవు గొప్పగా ఉండాలి అనంటే ఏం చేయాలంటే ప్రతిదినము ఆయన యొక్క నామమును